చాలా భాషల మాదిరిగానే తెలుగు గ్లామర్ ఫీల్డ్ లో కూడా లవ్ ట్రాకులు బాగానే హైలైట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా బుల్లితెరపై సైతం ఎంతో మంది లవ్ ట్రాకులతో హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో టెలివిజన్ సెలబ్రిటీలు నవ్యస్వామి, రవికృష్ణ జంట కూడా ఒకటి. ఆ మధ్య ఓ సీరియల్లో కలిసి నటించి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అందుకనుగుణంగానే వీళ్ళిద్దరూ తరచూ కలిసే కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రవికృష్ణ నవ్యస్వామితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. నవ్యస్వామి మోడల్ గా కెరియర్ ను ఆరంభించి యాక్టింగ్ వైపు వచ్చింది. మొదట్లో కన్నడంలో పలు సీరియల్స్ చేసి ఫేమస్ అయింది. అక్కడ ఎన్నో ధారావాహికల్లో నటించిన ఆమె తన్గాలితో విశేషమైన గుర్తింపును అందుకుంది. అలా దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఆరంభంలోనే యమా పేరు తెచ్చుకుంది. రవికృష్ణ చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరియర్ ను ఆరంభించాడు. ఈ క్రమంలోనే మొగలి రేకులు సీరియల్లో నటించి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సీరియల్స్ లో నటిస్తూ ఫేమస్ అయ్యాడు. ఇక వరుదిని పరిణయంతో హీరోగా మారటంతో పాటు ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సీరియల్ హీరోగా పాపులర్ అయ్యాడు. నవ్యస్వామి, రవికృష్ణ కలిసి ఆమె కథ అనే సీరియల్లో జంటగా నటించారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజులు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీంతో రవికృష్ణ నవ్యస్వామిని చాలా కాలంగా జంటగానే చూస్తున్నారు. ఇలా వీళ్ళు హాట్ టాపిక్ గా అయ్యారు. బుల్లితెరపై చాలా కాలం పాటు సత్తా చాటిన నవ్యస్వామి, రవికృష్ణ క్రేజ్ ను పలు షోల నిర్వాహకులు బాగానే క్యాష్ చేసుకున్నారు. ఇలా గతంలో ఎన్నో షోలలో జంటగా రొమాన్స్ ను సైతం పండించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా చాలా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా రవి విరూపాక్ష తర్వాత ఫుల్ బిజీ అయ్యాడు. గతంలో మాదిరిగా ఇప్పుడు బుల్లితెరపై కనిపించకపోవడంతో రవికృష్ణ నవ్యస్వామి లవ్ ట్రాక్ గురించి పెద్దగా వార్తలు రావటం లేదు. దీంతో వీళ్ళ గురించి చర్చలు కూడా జరగటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా రవికృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా నవ్యస్వామి గురించి యాంకర్ ప్రశ్నించడంతో ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని స్పష్టం చేశాడు. ఆ తర్వాత రవికృష్ణ కొనసాగిస్తూ, నేను గతంలో నవ్యస్వామితో షోలో చేసినవన్నీ కూడా స్కిట్లు మాత్రమేనని, వాస్తవానికి మా ఇద్దరి మధ్య అలాంటి రిలేషన్ అయితే లేదు. మా వరకు మాకు ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది. కానీ చాలా మంది మా గురించి ఏవేవో అనుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. తద్వారా తమ మధ్య లవ్ లాంటిది ఏమీ లేదని రవికృష్ణ తేల్చి చెప్పేశాడు.